నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకుర్రు బస్టాండ్ సెంటర్ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించిన అంబేద్కర్ మనుమడు యశ్వంత్ భీమరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. యానాం ద్రాక్షారామం ప్రధాన రహదారి ముఖ్యంగా వైఎస్ఆర్ విగ్రహం నుండి నల్లచెరువు మలుపు వరకు ఉన్న రోడ్డు నీటి పైప్ లైన్ పనుల నిమిత్తం ఈ రహదారిని తవ్వగా రోడ్డు పునరుద్ధరణ బాధ్యతాయుతంగా నిర్వహించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు, ప్రయాణికులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకురు బస్టాండ్ సెంటర్ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకురు బస్టాండ్ సెంటర్ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ మనవడైన యశ్వంత్ భీమరావుతో పాటు ముమ్మిడివరం టీడీపీ కూటమి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యశ్వంత్ భీమరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను అందరూ అనుసరిస్తూ వెనుకబడిన తరగతుల వారి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ప్రపంచంలో 158 దేశాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. అంబేద్కర్ అంటే ఒక కులానికి, మతానికి చెందిన వ్యక్తి కాదని, భారతదేశానికి దిశ దశ చూపిన మహనీయుడని, కనుక ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం నియోజకవర్గ నలుమూలల నుండి అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మళ్ళీ ఆయన గెలిపించి ఈ స్థానాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. మొన్న డిబి లోక్ గారు ఈ కోనసీమలో అంబేద్కర్ జిల్లాలో ఎక్కడ దళితులకు ఏ సమస్య వచ్చినా ముందుండి ఈ కార్యక్రమం నడిపించేటువంటి మహానాయకుడు ఇంకా మన ముందే ఉన్నారు. ఇక్కడ చాలా మంది హైదరాబాద్ మహారాజా పెద్దలందరూ ఉన్నారు. అశోక్ గారి, వివేకానంద గారు కానీ ఎక్కడో పూరి గుడిసెల్లో చాలీసాలకి బట్టలతో తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక, చదువుకోవడానికి వీళ్ళని పరిస్థితుల్లో ఊరికి పూరి పక్కల్లో ఉండేటువంటి మనల్ని ఈవేళ దాని దగ్గర నడిపట్టుకు తీసుకొచ్చి సభ్య సమాజంలో మనం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మన జాతికే నాయకుడు కాదు, యావత్ భారతదేశానికి, ప్రపంచానికే నాయకుడు. అందుకనే ప్రపంచం నలుమూలల భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ తిరిగినా ఒకే ఒక విగ్రహం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం. ఎక్కడ చూసినా portfolios are there. I am talking 1942. That time Baba Sahib also did that. Our labor is working on the mining. They are work for the 12 hours. Then Baba Sahib passed the resolution. From 12 hours to 8 hours, Baba Sahib converted to working hour to the 8 hours. First time in India, Baba Sahib passed the maternity leave of the woman. యానాం ద్రాక్షారామం ప్రధాన రహదారి ముఖ్యంగా వైఎస్ఆర్ విగ్రహం నుండి నల్లచెరువు మలుపు వరకు ఉన్న రోడ్డు నీటి పైప్ లైన్ పనుల నిమిత్తం ఈ రహదారిని తవ్వగా ఆ పనులు పూర్తయిన తర్వాత రోడ్డు పునరుద్ధరణ బాధ్యతాయుతంగా నిర్వహించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు, ప్రయాణికులు. యానాం ద్రాక్షారామం ప్రధాన రహదారి ముఖ్యంగా వైఎస్ఆర్ విగ్రహం నుండి నల్లచెరువు మలుపు వరకు ఉన్న రోడ్డు మీద పరిస్థితి గత కొన్ని రోజులుగా రోజురోజుకి మరింత దారుణంగా మారుతోంది. ఇటీవల నీటి పైప్ లైన్ పనుల నిమిత్తం ఈ రహదారిని తవ్వారు. అయితే ఆ పనులు పూర్తయిన తర్వాత రోడ్డు పునరుద్ధరణ బాధ్యతాయుతంగా నిర్వహించకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గం యానాంకు ప్రధాన ద్వారం కావటం వల్ల ప్రతిరోజు ఎన్నో బస్సులు, ఆటోలు మరియు ఇతర వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాయి. రహదారి మధ్య గుంతలు మరియు మట్టితో నిండిన దారులు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా నడిపినా ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గటం లేదు. దుమ్ము కారణంగా రహదారి పక్కన వ్యాపారం చేసేవారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అక్కడున్న పరిస్థితులకి వ్యాపారులపై ప్రభావం పట్టడంతో పాటు వాతావరణం వర్షం పట్టడంతో మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖలు తక్షణంగా జోక్యం చేసుకుని రహదారిని మళ్లీ యథావిధిగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని యానాం బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కనకాల రాజు గారు మరియు స్థానిక వ్యాపారస్తులు పోలిశెట్టి గంగన్న, కోన వీరబాబు, కనకాల గోపి, దూలిపూడి సతీష్ తదితరులు రీజనల్ అడ్మినిస్ట్రేటర్ మునిస్వామి గారిని, అదేవిధంగా పబ్లిక్ వర్కర్స్ డిపార్ట్మెంట్ ఏఈ కాళ్ల నాగరాజును కలిసి పరిస్థితిని వివరించి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగిందని, దీనిపై రీజనల్ అడ్మినిస్ట్రేటర్ మునిస్వామి సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. సార్ మీరు కానీ తీసుకెళ్తారు సార్, మీరు కానీ మనిషికి జరిగితే కనుక బాధ్యత వహించుకోవాలి, మొత్తం చూసుకున్నారు. మీరు ఎలా పడతారు ఉంటారండి, అది ఎప్పుడు చూడండి సార్. మేము కుమార్ గారు నీ ఓన్ పంపించి ఎక్కడెక్కడ వచ్చేసి ముందు అర్జెంట్గా తీసి ఏర్పాటు చేయండి. ట్రెంచ్ కూడా మొన్న అలా చేశారు కదా, ఫిల్అప్ చేయండి. ఒక అడుగులో తీసి చెప్పండి, ఒక అడుగులో తీసి కరెక్టేనండి. నేను చెప్పండి అవును కరెక్టేది. సరే ఓకే, అక్కడే కారిడార్స్ చేయించండి ఇక్కడ పైన. వస్తారు మరి ఎలా కాదు, ఇక్కడ ఆ రోడ్డు ట్రెంచ్ గురించి పబ్లిక్ కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ ఒక ఆయన వచ్చారు, ఒకసారి మాట్లాడండి. సార్ మీరు మరి 500 కదా మీరండి, అదే వైఎస్ఆర్ పంపించండి, 40 లేదండి సార్. అలా లేదండి, తొమ్మేసి మట్టి అలా లేదు సార్. ఒక్కొక్కసారి మా పళ్ళు అంటారు కదా, మీ పళ్ళు అంటారు సార్, చూస్తారండి సార్. ఏం చేయించారండి మీరు? మట్టి అక్కడ మెట్ట వదిలేసుకొని ఎలా పడానండి? కానీ వైఎస్ఆర్ కనిపిస్తాను ఒకసారి నేను చూస్తాను, లైన్ రండి, ఎలా లైన్ రండి, స్పెట్ పెట్టుకున్నాను సరే. ఇదిగో సార్, ఈ మట్టి వేసారు దగ్గర సార్. మొన్న సైడ్ మట్టి తీసేద్దాం చెప్పారు కదా, మట్టి తీసినట్టు ఏం లేదండి అక్కడ. లేదు ఇంకా గుర్తులు కనపడుతున్నాయి, సైడ్లు ఉన్నాయి. గోతులు పడుకుని చెప్పండి, గోతులు పడుకుని మొత్తం మట్టి ఇంకా గోతులు పడుకుని మట్టి తీసా బోర్డు. అవును, ఇవాళ పొద్దున వర్షం వచ్చింది. అలా కాదండి, బ్యాలెన్స్ అక్కడక్కడ ఉన్నాయని నేను ప్రశ్నగా చూపిస్తాను. మధ్యాహ్నం చేయించండి. అలా కాదు, ఇంకా చూడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా రక్షణ సువార్త స్వస్థత కూడిక నిర్వహించారు. ఏసయ్య సన్నిధి మినిస్ట్రీస్ పాత వీరపాళ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ముత్తాబత్తుల డేనియల్ రాజు ప్రముఖ వక్తగా విచ్చేసి స్వస్థత వాక్యోపన్యాసం చేశారు. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుత కార్యాలు జరుగుతాయన్నారు. పరిశుద్ధాత్మ కార్యాలు అందరూ పొందుతున్నారని ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించినప్పుడే అద్భుతాలు జరుగుతాయన్నారు. తమ సంస్థ ద్వారా చేస్తున్న పరిచయ సేవా కార్యక్రమాలను గుర్తు చేశారు. సభలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పాస్టర్ జాన్ పీటర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు పాస్టర్లు, క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. థ్యాంక్స్ టు ఆల్ మై స్టాఫ్. చేస్తున్నటువంటి జతపడి వారైనటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి ఇక్కడ పర్మిషన్ విషయంలో కానీ ఇక్కడ మీటింగ్ పెట్టాలని మేము మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సుభాష్ గారు మమ్మల్ని ఎంతో ప్రేమించి వారి ఆహ్వానాన్ని మేము తెలియజేసినప్పుడు తప్పనిసరిగా మీరు ఈ ప్రాంతంలో మీటింగ్ పెట్టండి అని మాకు పర్మిషన్ ఇచ్చారు. 15 years 15 సంవత్సరాలుగా
నేను దేవుని సేవ చేస్తున్నాను. ఈ 15 సంవత్సరాల్లో 6,000 మందికి పైగా బాప్తిస్మాలు ఇచ్చారు. హల్లెలూయా. దేవుడు తన సేవలో మమ్మల్ని వాడుకుంటాడు. మరి కోట రామచంద్ర ప్రాంతానికి మేము రావాలని అనేక మంది దైవ సేవకులు, మంత్రి గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ అడిగినప్పుడు మీరు తప్పనిసరిగా రండి, మీకు మేము పర్మిషన్ ఇస్తాం, మీరు వచ్చి అనేక మందిని ప్రభువులో ఉజ్జీవింపచేయండి అని మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంతమంది ప్రజలు మీరు చూస్తున్నారు. కొన్ని వందల మంది, వేల మంది ప్రజలు ఈ ప్రాంతంలోకి వచ్చారంటే కలకాల దేవుని కృప. ఇక్కడికి వచ్చి వారు ఎంతో మంది త్రాగుడికి బానిసైన వారు విడుదల పొందుతున్నారు, కష్టాల్లో ఉన్న వారు విడుదల పొందుతున్నారు, అప్పుల్లో బాకీలో ఉన్న వారు విడుదల పొందుతున్నారు. చాలా మంది నడవలేని వారు, కుంటువారు, గుడ్డువారు, చూపు లేని వారు ఇక్కడ తీసుకువచ్చినప్పుడు ఈ యేసయ్య సన్నిధి పరిచయం ద్వారా అనేక మంది బాగుపడుతున్నారు, విడుదల పొందుతున్నారు. మన ఇండియా దేశంలోనే కాక ఆయా దేశాల్లో అనేక మంది ఈ యేసయ్య సన్నిధికి అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా ఈ యేసయ్య సన్నిధి పరిచయం ద్వారా సోషల్ వర్క్స్ మేము చేస్తూ ఉన్నాం. అనేక మందికి క్రిస్మస్ సందర్భంగా, ఈస్టర్ సందర్భంగా మరి అనేక మందికి ఉచితంగా భోజనాలు పెట్టడం, అలాగే బట్టలు పంపిణీ చేయడం, పేదవారికి దుప్పట్లు ఇవ్వడం, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు అనేక మంది అడుగుతున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారి భోజనం పెట్టి వారిని ఆదరించడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము మినిస్టర్ గారికి చెప్పినప్పుడు దేవుడు మేము వాడుకుంటున్నారు, మీ ప్రేమ, మీ సేవ మా ప్రాంతానికి కూడా కావాలని వారు మమ్మల్ని అడిగి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి ఈ యేసయ్య సన్నిధి మినిస్ట్రీ ద్వారా మంత్రి గారికి, వచ్చిన బృందానికి, స్టాఫ్ అందరికీ, ఈ టీం వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి ఇక్కడ పర్మిషన్ విషయంలో కానీ ఇక్కడ మీటింగ్ పెట్టాలని మేము మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సుభాష్ గారు మమ్మల్ని ఎంతో ప్రేమించి వారి ఆహ్వానాన్ని మేము తెలియజేసినప్పుడు తప్పనిసరిగా మీరు ఈ ప్రాంతంలో మీటింగ్ పెట్టండి అని మాకు పర్మిషన్ ఇచ్చారు. 15 years 15 సంవత్సరాలుగా నేను దేవుని సేవ చేస్తున్నాను. ఈ 15 సంవత్సరాల్లో 6,000 మందికి పైగా బాప్తిస్మాలు ఇచ్చారు. హల్లెలూయా. దేవుడు తన సేవలో మమ్మల్ని వాడుకుంటాడు. మరి కోట రామచంద్ర ప్రాంతానికి మేము రావాలని అనేక మంది దైవ సేవకులు, మంత్రి గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ అడిగినప్పుడు మీరు తప్పనిసరిగా రండి, మీకు మేము పర్మిషన్ ఇస్తాం, మీరు వచ్చి అనేక మందిని ప్రభువులో ఉజ్జీవింపచేయండి అని మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంతమంది ప్రజలు మీరు చూస్తున్నారు. కొన్ని వందల మంది, వేల మంది ప్రజలు ఈ ప్రాంతంలోకి వచ్చారంటే కలకాల దేవుని కృప. ఇక్కడికి వచ్చి వారు ఎంతో మంది త్రాగుడికి బానిసైన వారు విడుదల పొందుతున్నారు, కష్టాల్లో ఉన్న వారు విడుదల పొందుతున్నారు, అప్పుల్లో బాకీలో ఉన్న వారు విడుదల పొందుతున్నారు. చాలా మంది నడవలేని వారు, కుంటువారు, గుడ్డువారు, చూపు లేని వారు ఇక్కడ తీసుకువచ్చినప్పుడు ఈ యేసయ్య సన్నిధి పరిచయం ద్వారా అనేక మంది బాగుపడుతున్నారు, విడుదల పొందుతున్నారు. మన ఇండియా దేశంలోనే కాక ఆయా దేశాల్లో అనేక మంది ఈ యేసయ్య సన్నిధికి అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా ఈ యేసయ్య సన్నిధి పరిచయం ద్వారా సోషల్ వర్క్స్ మేము చేస్తూ ఉన్నాం. అనేక మందికి క్రిస్మస్ సందర్భంగా, ఈస్టర్ సందర్భంగా మరి అనేక మందికి ఉచితంగా భోజనాలు పెట్టడం, అలాగే బట్టలు పంపిణీ చేయడం, పేదవారికి దుప్పట్లు ఇవ్వడం, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు అనేక మంది అడుగుతున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారి భోజనం పెట్టి వారిని ఆదరించడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము మినిస్టర్ గారికి చెప్పినప్పుడు దేవుడు మేము వాడుకుంటున్నారు, మీ ప్రేమ, మీ సేవ మా ప్రాంతానికి కూడా కావాలని వారు మమ్మల్ని అడిగి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి ఈ యేసయ్య సన్నిధి మినిస్ట్రీ ద్వారా మంత్రి గారికి, వచ్చిన బృందానికి, స్టాఫ్ అందరికీ, ఈ టీం వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం పెద్దబొడ్డు వెంకటాయపాలెంలో నిర్మిస్తున్న సీసీ డ్రైన్ పనుల్లో నాణ్యత లేదని గ్రామ మాజీ ఉప సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పినపోతు సోమరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం పెద్దబొడ్డు వెంకటాయపాలెంలో నిర్మిస్తున్న సీసీ డ్రైన్ పనుల్లో నాణ్యత లేదని గ్రామ మాజీ ఉప సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పినపోతు సోమరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులను డ్రైన్ లెవెల్ కట్టడంలో లోపాలుండటం వల్ల కొద్దిపాటి వర్షం నీరు బయటకు వెళ్లక పాఠశాల ఆవరణ నీటితో నిండిపోయిందన్నారు. సీసీ డ్రైన్ ఫిన్సింగ్ చేయకుండా నాణ్యత లేని సెంటిమెంట్ బిల్లులు వేయటం వల్ల
అవి విరిగిపోతున్నాయన్నారు. స్థానిక ఇంజనీర్ అధికారి పర్యవేక్షణ లోపం వల్ల పనుల నాణ్యత లేదని ఉప సర్పంచ్ సోమరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పనులపై సంబంధిత జిల్లా ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని 1,00,000 మల్లెలతో పాలాభిషేకం గ్రామ మహిళా భక్తులు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని 1,00,000 మల్లెలతో పాలాభిషేకం గ్రామ మహిళా భక్తులు నిర్వహించారు. ముందుగా మహిళా భక్తుల చేత ఆలయ అర్చకులు కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిరంతరం సామూహిక పూలాభిషేకం నిర్వహించి అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందారు. విశేషంగా జార్జిపేట గ్రామంలో సుభాషిణ్యస్య ప్రీతి మానసాయ నమః అని ఆ అమ్మవారికి ఎలా అయితే నామం ఉందో అలాగే 50 మంది సువాసినీలు కూడా గ్రామం అందరూ కూడా వచ్చి ఆ అమ్మవారికి 1,00,000 మల్లెపూలతోటి చక్కగా వైభవంగా ఎంతో విశేషంగా శ్రీ సూక్త విధానంతో లలిత సహస్రనామాలతో సామూహికంగా సువాసినీలందరూ కూడా ఎంతో చక్కగా అమ్మవారికి పూజా కార్యక్రమాన్ని చేశారు. అలాగే కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. రూపదీప నైవేద్య నీరాజన మంత్రపుష్ప చతుర్వేద స్వస్తి పారాయణలతో ఈ యొక్క కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. భక్తులు 50 మంది కూడా వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించి కుంకుమ పుష్పాలను కూడా ప్రసాదంగా స్వీకరించారు. భక్తులందరూ కూడా చాలా ఆనందించారు. 50 మంది పుణ్య స్త్రీలు కూడా చక్కగా పూజా కార్యక్రమాన్ని చేసుకున్నారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు 50 మంది సువాసినీలకి కూడా ఉంటుంది. సౌమంగళ్యప్రదం శుభప్రదం. దుర్గామల్లేశ్వర స్వామి ఆలయం పూర్ణం జరుగుతుంది. వైశాఖ శుద్ధ బహుళ దక్కాదశి తత్కాల ద్వాదశి గురువారం శుక్రవారం సాయంత్రం సూర్యాస్తం అయిన తర్వాత సహస్ర మల్లెపూలు అర్చన జరుగుతుంది. సహస్ర లలితాపారాయణ లలితా పూజలు కూడా జరిగినాయి. దుర్గాదేవి సహస్ర పూజలు జరిగినాయి. భక్తులందరూ కూడా గ్రామాల భక్తులందరూ కూడా వచ్చి చాలా వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం చేసిన అందరూ కూడా సుఖశాంతులతో సంపత్తు ఐశ్వర్యంతో పుత్రుల భౌతులతో ఉన్నారందరూ కూడా. నేను పవిత్రమైన దేవాలయం ఇది విజయవాడ ఎలా ఉందో ఇక్కడ అలా జరుగుతున్నాయి. అన్నీ కూడా అందరూ కూడా భక్తులందరూ కూడా గ్రామంతా కూడా పుష్కుని అందరూ కూడా ఇది లక్ష్మీ గారు ఎక్కువ ప్రోత్సాహం ఎక్కువ. లక్ష్మీ గారి ప్రోత్సాహం ఈ లక్ష్మీ గారి వల్ల అందరికీ కూడా మోక్షం వస్తుందని పుణ్యం వస్తుందని సంపాదించుకున్నారు. ఈ కార్యక్రమం చేసిన అందరూ కూడా సుఖశాంతితో సంపత్తులు ఉండాలని కావాలి. చాలా విశేషమైనది చాలా పవిత్రమైనది దేవాలయం. ఎక్కడ అందరూ కూడా భక్తులు కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఢిల్లీ అందంగా జరుగుతుంది. నేల కూడా కావాల్సిన ఆడవారి వాళ్ళు అవడానికి అవకాశం లేక వర్గాలు ఆడవారిలో కొంతమంది తక్కువగా వచ్చారు. అందులో ప్రతి సంవత్సరం కూడా గుడిసెలుకోలు అన్నీ కూడా పైకే గుర్తు చేసే వాళ్ళందరూ కూడా ఇలాంటి గొప్ప విశేషమైన దుర్గా మల్లేశ్వర ఆలయం చాలా గొప్ప విశేషమైనది.
దుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవాని కాపాడవమ్మ భవాని నీలాలపురి సిగలో లాగేను తల్లి నెలవంకని సిగలో తాగేను తల్లి తాగేను తల్లి తాగేను తల్లి కనక దుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవాని కాపాడవమ్మ భవాని మణిమకుటాధారి మలయా విహారి మణిమకుటాధారి మలయా విహారి మహారాజ పుత్రి మన్నించు గౌరి మన్నించు గౌరి మన్నించు గౌరి కనక దుర్గమ్మ. యానం శివారు కనకాలపేట గ్రామానికి చెందిన దివంగత నాయకులు కోన సత్తుల కుటుంబ సభ్యులు తాళ్లరేవు మండలం సుంకరపాళెం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ పునఃనిర్మాణానికి 50,116 విరాళాన్ని అందజేశారు. శనివారం అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ప్రతినిధులకు 50,116 విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కోన సత్తుల కుటుంబ సభ్యులు కోన ప్రసాదరావు, వెంకన్నబాబు, సత్తయ్య, లక్ష్మీనారాయణ, రాముడు, ఆదినారాయణ, మేడిశెట్టి భాస్కరమ్మ బృందం సంయుక్తంగా సమకూర్చిన విరాళాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులకు అందించి ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయాన్ని అందజేశారు. విరాళం అందించిన వారి కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ ప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం యానాం సరిహద్దు ప్రాంతాల్లో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డాక్టర్ ఏనుగుల చైతన్య మురళి, డిప్యూటీ కమిషనర్ సూపరింటెండెంట్ కె మౌనికల ఆధ్వర్యంలో యానాం ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యం నియంత్రణకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం యానాం సరిహద్దు ప్రాంతంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డాక్టర్ ఏనుగుల చైతన్య మురళి, డిప్యూటీ కమిషనర్ సూపరింటెండెంట్ కె మౌనికల ఆధ్వర్యంలో యానాం ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యం నియంత్రణకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2 కార్లు, 1 2-వీలర్లో అక్రమ మద్యం 48 బాటిల్స్ను గుర్తించి అక్రమదారుల వాహనాలను సీజ్ చేసి 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. పటవల బీసీపేటలో ఉన్న బెల్ట్ షాప్ను గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పటవల గ్రామం పటవల బీసీపేటలో ఉన్న బెల్ట్ షాప్ను గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఒకసారి నవ్వకండి, నవ్వకన్నా నీవే మెయిన్, నువ్వుకే నవ్వుకో, సీరియస్ ఇది అమ్మాయిలు చూడు. ఓకే. జగ్బజ్జిపేటలో నుండి బెల్ షాపుల కింద చాలామంది విచ్చలవిడిగా వందమ్మడం మొదలెట్టారండి. ఎవరు పడితే వాళ్ళు 12 గంటలకు 1 గంటలకు కూడా జనం అంతా ఊళ్ళోకి వస్తుంటే మేము ఇలాంటి మంచిది కాదు, రేపు అన్న రోజుని వేరే వాళ్ళకి మనకి గొడవల కింద ఇస్తాయని మేము అందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకునండి. అందరినీ అమ్మినోళ్ళు అందరినీ కాకేసి, ఈ బెల్ షాప్ అమ్మినోళ్ళు అందరినీ కాకేసి మేము మీటింగ్ పెట్టామండి. పెట్టి వరకు బాబు మీరు బెల్ షాపులు ఇక్కడ అమ్మొద్దు,
మీరు ఒకవేళ అమ్ముకుంటేలా ఉంటే ఏ చివరి ఊరినో బయట అమ్ముకోండి, లేదంటే అందరు కలిపి ఒకళ్ళు అమ్ముకుని బెల్ట్ షాప్ నిర్ణయించుకుని ఒకళ్ళు అమ్ముకుని చేసుకోండి అని మేము నిర్ణయించామండి. అయితే అందులో ఊరు బయట అమ్ముకోమని చెప్పామండి. అయితే అందులో ముగ్గురు మానేశారండి. ఒకళ్ళు మాత్రం మానకుండా అలాగే అమ్ముకుంటున్నాడు అండి. అతను అమ్ముతుంటే అతనికి మేము తాగేసి మళ్ళీ వార్నింగ్ ఇచ్చామండి. నువ్వు మళ్ళీ అందరూ మానేసేసరి నువ్వు ఎందుకు అమ్ముతున్నావు ఇక్కడ, నువ్వు ఇక్కడ అమ్మడానికి డీల్ లేదు, నువ్వు ఊరు బయట అమ్ముకో, లేకపోతే మానే మొత్తం అందరూ మానేశారు కదంటే ఆడు పెద్దల మాట ఆలకించకుండా వినకుండా వెళ్ళి అమ్మకం అమ్ముకుంటున్నాడండి. బయట ఊరు నుంచి ఇష్టంగా ఇతర క్యాస్టర్లు ఆ క్యాస్టర్లు ఈ క్యాస్టర్లు అందరూ కలిపి వచ్చి ఆ బళ్ళు పెట్టేయండి. నైట్ 12 గంటలకి అర్ధరాత్రిగా వచ్చి వాళ్ళ డోర్ వీళ్ళ డోర్ కొట్టి విచ్చలవిడిగా చేస్తున్నారండి. మొత్తం బెల్ట్ షాప్ అంటే దారుణంగా ఉందండి. ఆ గుడని చూస్తలేదు, ఒక బడిని చూస్తలేదండి. దాని మీద మేము అందరం కూడా ఈ గ్రామస్తులందరం ఏకమై ఈ బెల్ట్ షాప్ అనేది ఉండకూడదు, ఒకవేళ అమ్ముకుంటే ఊరు చివరి ఎక్కడ దూరంగా అమ్ముకోవాలా అని మేము ఒక కంప్లైంట్ ఇవ్వడానికి మన ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చామండి. మేము అందరూ పెద్దలందరూ, గ్రామ పెద్దలందరూ దయచేసి మాకు ఎక్సైజ్ ఆఫీసర్లు అందరూ కలిపి మా ఈ బెల్ట్ షాపులు లేకుండా ఎక్కడన్నా బయట అమ్ముకుండేలాగా చేస్తారని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుని నమస్కారం పెట్టుకున్నాం సార్. మేము పటంలో చుట్టుపల్లి బ్యాడ్ నుంచి వచ్చాం సార్. మాకు విడిగా అక్కడ మందు అమ్ముతున్నారండి. 4-5 దుకాణాలు పెట్టి రైతుల 12 గంటల వరకు కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నారండి. మేము అడిగామండి, ఏంటి మీకు పద్ధతి కాదు, అమ్ముకోవద్దు, మీరు అమ్ముకుంటే దూరంగా పోయి అమ్ముకోండి అంతే తప్ప పేటనైతే పాడు చేయొద్దని మేము అందరం నలుగురికి అడిగిస్తే వార్నింగ్ ఇచ్చామండి. ఇస్తే ముగ్గురు ఆగారండి. ఒక ఆయన అయితే మాత్రం మేము మీరు ఆఫ్ చేసినా నేను ఆగను, మాకు ఈ పేటతో మాకు సంబంధం లేదని బయటికి పోయి కంటిన్యూ చేస్తున్నాడు సార్. దాన్ని మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. మైకి బాటాలు కూడా అమ్ముతున్నారు, దాన్ని మాత్రం కొంచెం కంట్రోల్ చేస్తారని నేను చేయడానికి వచ్చాను సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లంకూరు బస్టాండ్ సెంటర్ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించిన అంబేద్కర్ మనుమడు యశ్వంత్ భీమరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. యానాం ద్రాక్షారామం ప్రధాన రహదారి ముఖ్యంగా వైఎస్ఆర్ విగ్రహం నుండి నల్లచెరువు మలుపు వరకు ఉన్న రోడ్డు నీటి పైప్ లైన్ పనుల నిమిత్తం ఈ రహదారిని తవ్వగా రోడ్డు పునరుద్ధరణ బాధ్యతాయుతంగా నిర్వహించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు, ప్రయాణికులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.